సినిమా ఎలా ఉంది తెలుసా? బ్లాక్ బస్టర్. ఏఆర్ రెహమాన్ మ్యూజిక్, బుచ్చిబాబు అయితే అయ్యి బాబు ఎలివేషన్ ఇచ్చాడు. క్లైమాక్స్ మామూలుగా లేదు అసలు. ప్రతి చూడు పక్కా సినిమా సీట్ లోడింగ్ సినిమా అయితే లాగలేదు. ఫస్ట్ హాఫ్ మాత్రం లుక్స్ ఎలివేషన్, సెకండ్ హాఫ్ మాత్రం మొత్తం ఎమోషన్. క్లైమాక్స్ అయితే స్పోర్ట్స్ ఒక ఆట దేశానికి ఎంత గర్వకారణం చూపించారు. దాంట్లో మెసేజ్ ఉంది. మెసేజ్ ఓరియంటెడ్ మూవీ. మెసేజ్ ఉంది. జాతిని తెంగిదాం. పక్కా మెసేజ్ ఓరియంటెడ్ మూవీ. బ్లాక్ బస్టర్. ఇంటర్వెల్ బ్లాక్ సూపర్ హిట్. నరసింహ సాంగ్ వచ్చి కూర్చున్నట్టుగా అనిపిస్తుంది. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఏఆర్ రెహమాన్ అయితే చింపి పారేశాడు. ఇంటర్వెల్ కి వచ్చిన హైకి గొంతుపోయింది. ఆ తర్వాత వచ్చిన హైలు మస్సా మస్సా గానీ, ఆ ట్రాన్స్ఫర్మేషన్స్ కానీ చెప్పినట్టే ఢిల్లీ ఎపిసోడ్ లో ఎమోషన్స్ తో ప్యాక్ ఆడారు. అది రామ్ చరణ్ తప్ప ఇంకెవ్వడు చెయ్యలేడు. సూపర్ ఉంది మూవీ అయితే. కొంచెం లాస్ట్ కి అంతే. ఫస్ట్ హాఫ్ అయితే వేరే ఉంది అసలు. వేరే అంటే వేరే లెవెల్ ఉంది ఫస్ట్ హాఫ్ అసలు. అబ్బాయి ఆ తర్వాత సెకండ్ హాఫ్ కూడా కార్నర్ కొంచెం అనిపించింది, కానీ ఏం కాదు. మూవీ మాత్రం సూపర్ ఉంది. అదంతా కొంచెం వేరే వేరే లాగా అనిపించింది. ఆ లాంగ్వేజ్, రామ్ చరణ్ నాకైతే చాలా బాగా నచ్చింది. సాంగ్స్ కూడా బాగా, డాన్స్ మాత్రం కొంచెం వేరే వేసిండు అన్న. హీరోయిన్ అంతా బాగున్నాయి. అంత హైట్, ఆ బాడీ లాంగ్వేజ్ కొంచెం వేరే వేరేగా ఉంది. అన్ని సినిమాల కంటే ఇది కొంచెం డిఫరెంట్ గా అనిపించింది. లాంగ్వేజ్ బాగాలేదు. ఎక్స్పెక్టేషన్స్ కి రీచ్ అవ్వలేదు. యావరేజ్ మూవీ. హీరోయిన్ యాక్టింగ్ అంటే అంతే సేమ్. తన రోల్ పెద్దగా ఏం లేదు, నార్మల్. చాలా బాగుంది, చాలా బాగుంది. బ్లాక్ బస్టర్ నాదే తీసుకుంటారు. చాలా బాగుంది అన్న. ఫస్ట్ హాఫ్ కన్నా సెకండ్ హాఫ్ సూపర్ ఉంది. అండ్ ఏడిపించేసిండు కొన్ని చోట్ల అయితే. అండ్ ట్విస్ట్ రివీల్ చేయొద్దు. సూపర్ అంటే సూపర్ ఉంది. అదిరిపోయింది. ఈ బ్లాక్ బస్టర్ అవుతుంది. రామ్ చరణ్ యాక్షన్ బాగుందా? మిగతా యాక్షన్ బాగుంది? అందరిది బాగుంది. యాక్షన్ అంటే అందరిది బాగుంది. రామ్ చరణ్ అన్నది ఇంకా బాగుంది. సో ఇప్పుడు మొత్తానికి చూసిన తర్వాత హిట్ అంటారా, ఫ్లాప్ అంటారా? హిట్ కాదు, బ్లాక్ బస్టర్. మావాడు చెప్తాడు. సినిమా మాత్రం మూవీ బాగుంది బ్రో, చాలా బాగుంది. అక్కడ కాలు పోగొట్టుకొని కూడా మళ్ళీ ట్రై చేస్తాడు కదా. ఏదో ట్రై చేస్తా ఉండండి, ఏదో ఒకటి వర్కౌట్ అవుతుంది ఎప్పుడో ఒకసారి. యాక్చువల్ గా అందరూ దేనికి కలుస్తారంటే ఒక యుద్ధం జరిగినప్పుడు, లేదంటే ఒక ఆటలో గెలిచినప్పుడు అని చెప్పాడు రామ్ చరణ్. అలానే ఇలాంటి మంచి సినిమాలు వచ్చినప్పుడు అందరం కలుస్తాము. పెద్ద మాత్రం ఒక స్పెషల్ మూవీ. ముందే చెప్పారు క్లైమాక్స్ అనేది అన్ఎక్స్పెక్టెడ్ అని చెప్పేసి. అలానే ఎవరు కూడా ఎక్స్పెక్ట్ చేయరు క్లైమాక్స్ ఇలా ఉంటది. ఇండియన్ సినిమా హిస్టరీలోనే క్లైమాక్స్ ని ఎవరు ఎక్స్పెక్ట్ చేయరు. అంత మంచి సినిమా తీశారు. దీంట్లో సాంగ్స్ చెప్పేపలేదు. అన్ని సినిమాలు కూడా ఒకలాగే ఉంటే ఇలాంటి సినిమాలను మనం గుర్తించు. బుచ్చిబాబు గాని నిజంగా గురువుని మించిన శిష్యుడు, సుకుమార్ని మించిన శిష్యుడు అనిపించాడు బుచ్చిబాబు. రామ్ చరణ్ అయితే అవార్డ్ విన్నింగ్ పెర్ఫార్మెన్స్ అనమాట. చాలా బాగా చేశాడు రామ్ చరణ్. టోటల్ మూవీ మొత్తం రామ్ చరణ్ తన సింగిల్ హ్యాండ్ తో ముందు తీసుకొచ్చాడు. అందరూ కూడా చూడాల్సిన సినిమా. ఇలాంటి సినిమాలు మనకు 10 సంవత్సరాలుగా 15-20 సంవత్సరాలుగా వస్తూ ఉంటాయి. అందరూ కూడా ప్రతి ఒక్కళ్ళు ఇక్కడ ఫ్యాన్స్ అని కాదు, ప్రతి ఒక్కళ్ళు కూడా చూడాల్సిన సినిమా. చాలా మంచి సినిమా తీశాడు. క్లైమాక్స్ కూడా ఎవరు ఎక్స్పెక్ట్ చేయరు. చాలా బాగుంది సినిమా అయితే. చాలా బాగుంది అన్న. లాస్ట్ 40 మినిట్స్ అయితే నిజంగా బుచ్చిబాబు గారు చెప్పినట్టుగా నిజంగా ఏడిపించేశారు. ఆయన ఏడ్చారు, నిజంగా ఏడ్చేశారు అన్న నిజంగా. కానీ ఎమోషన్స్ అన్ని కూడా బాగున్నాయి. రామ్ చరణ్ పర్ఫార్మెన్స్ గురించి అయితే చెప్పవసరం లేదు. డాన్స్ తీసేసాడు. రై రై రారా అన్నట్టుగా నిజంగా అలాగే ఉంది. కానీ సినిమా మాత్రం బ్లాక్ బస్టర్ అన్న. రంగస్థలం తర్వాత చాలా హిట్లు పడినాయి అన్న. తర్వాత ఏం లేదు కదా, సింగిల్ గా ఏమి హిట్ లేదు కదా. సింగిల్ గా ఒక హిట్ కూడా లేదు కదా. సింగిల్ అంటే తర్వాత అంటే ఇప్పుడు కొలాబ చేస్తున్నారు కదన్న, ఒకరి తర్వాత ఒకరు అలాగా. తర్వాత RRR వచ్చింది, అది కూడా బాగుంది కదా. రంగస్థలం తర్వాత అంత హై బడ్జెట్ లో కూడా మూవీ. సో నిజంగా అంటే ఎమోషన్ అయితే పండించాడు. యాక్టింగ్ అయితే ఇరగదీశాడు. కానీ మళ్ళీ ఆయన లాస్ట్ లో అంటాడు కదా, మళ్ళీ పుడతావా ఏంటి,
ఇలాంటి సినిమా తీయాలన్నా చూడాలన్నా మళ్ళీ పుడతామా ఏంటి, అలా ఉంది సినిమా, హైలైట్ ఉంది.